కోనసీమ అల్లర్ల కేసులు ఎత్తివేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. జై భీమ్ రావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు న్యాయవాది దోవా రమేష్ రామ్జీ. రాష్ట్ర ప్రభుత్వం 26 నూతన జిల్లాలను ప్రకటించిన సమయంలో అమలాపురం కేంద్రంగా ఏర్పడనున్న కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టాలని దళిత బహుజన వాదులు చేపట్టిన మహోద్యమం రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించినటువంటి రోజున అంబేద్కర్ పేరును వ్యతిరేకిస్తూ గోదావరి ప్రాంతాల్లో జరిగిన అల్లర్లు, ఆనాడు పెట్టిన కేసులను ఎత్తివేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో 54 ఇవ్వడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని జై భీమ్ రావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు న్యాయవాది దోవా రమేష్ రామ్జీ ఆరోపించారు. బుధవారం ఉదయం బాపట్ల జిల్లా రేపల్లె డివిజన్ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రతులను ఆ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాల నాయకులతో కలిసి దగ్ధం చేశారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేయడంతో పాటు అహర్నిశలు పాటుబడి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అటువంటిది ఆయన పేరును కోనసీమ జిల్లాకు పెడితే ఆ పేరు పెట్టొద్దని ఓ వర్గం వారు వ్యతిరేకిస్తూ మారణ హోమం సృష్టించి చివరకు దళిత వర్గానికి చెందిన మంత్రి పినిపే విశ్వరూప్ ఇల్లును కూడా తగులబెట్టారని పేర్కొన్నారు. ఈ ఘటనలో పోలీసులు విచారించి అల్లర్లు సృష్టించిన బాధ్యులపై 6 కేసులు నమోదు చేశారన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఈ జీవో ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి మరో ప్రక్క 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని అధికార ప్రభుత్వం పాలక పార్టీ ప్రతినిధులు చెప్పడం దళిత జాతికి సిగ్గుచేటు, అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 54 జీవోపై మాజీ న్యాయమూర్తి, హైకోర్టు ప్రముఖ న్యాయవాది జై భీమ్ రావు భారత పార్టీ అధినేత జడా శ్రావణ్ కుమార్ హైకోర్టులో న్యాయ పోరాటం చేయనున్నారని వెల్లడించారు. అనంతరం జీవో కాపీలను పలువురు బహిరంగంగా తగలబెట్టారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు బొడ్డు బసవ కోటేశ్వరరావు, దళిత సైన్యం ఏపీ ఇన్ఛార్జ్ బెజ్జం కిషోర్, బీజేపీ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పోతారులంక శివకోటేశ్వరరావు, రేపల్లె మండల కన్వీనర్ కర్రా బాబురావు, కనపర్తి అజయ్ కుమార్, డాకరి రాజబాబు, పేర్లి వెంకటేశ్వరరావు, దేవరకొండ గోపి తదితరులు పాల్గొన్నారు. మేము దీనిపైన మా అధినేత జడా శ్రావణ్ కుమార్ గారు హైకోర్టులో న్యాయ పోరాటం కూడా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కేసులు విత్డ్రా చేసుకోవడం మీద మానవతావాదులారా, బహుజనవాదులారా గమనించండి, మన వర్గాలపై జరుగుతున్నటువంటి వివక్షతా వైఖరి అని చెప్పేసి మేము తెలియజేస్తూ ప్రభుత్వం ఈ జీవోని ఏదైతే కోనసీమ అంబేద్కర్ జిల్లాకు వ్యతిరేకంగా ఆందోళనకారు చేశారో వారిపైన ఎత్తివేసినటువంటి కేసుల్ని ఎత్తేసేంత వరకు కూడా మేము జై భీమ్ రావు భారత పార్టీ తరఫున దళిత బహుజన మైనార్టీలందరినీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చైతన్యం చేస్తాం. రాష్ట్ర హైకోర్టులో కూడా న్యాయ పోరాటం చేసి ఈ జీవోను రద్దు చేసేంత వరకు కూడా పోరాటం చేస్తామని